గతంలో ఎన్నడూ సాధ్యం కానిది ఇప్పుడు సాధ్యమవుతోంది. అదేంటయ్యా అంటే, ఇదివరకు మన దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు చేసి విదేశాల్లో ఉంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు మేము మీకు మాకు మధ్యన నేరస్తుల అప్పగింత ఒప్పందం లేదు కదా అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటి ఒప్పందం నరేంద్ర మోడీ వచ్చాక వివిధ దేశాలతో వచ్చింది. అందులో ఎస్పెషల్లీ టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో, ఖలిస్తానీ తీవ్రవాదులు అట్లాగే ఇస్లామిక్ టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వీళ్ళిద్దరికీ సంబంధించి ఎవరున్నా సరే ఖచ్చితంగా అప్పగించాలన్నటువంటిది నిర్ణయం తీసుకున్నారు ఇద్దరు. దాని ఇంపాక్ట్ ఇప్పుడు దుబాయ్ వెళ్ళి దాక్కున్నటువంటి ఖలిస్తానీ తీవ్రవాదిని దుబాయ్ పోలీసులే అప్పగించారు. ఎన్ఐఏ వాడిని ఫాలో అప్ చేసి పట్టుకుంది. తర్సేమ్ సింగ్ వీడు దుబాయ్లో ఉన్నాడు, అబుదాబీలో ఉన్నాడు. ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేస్తే ఇంటర్పోలు మన ఎన్ఐఏ కలిసి వాడు ఎక్కడున్నాడో ఐడెంటిఫై చేసి దుబాయ్కి చెప్తే దుబాయ్ పోలీసులు వాడిని అరెస్ట్ చేసి భారత్కి అప్పచెప్తున్నారు.